Hey guys, welcome back to our channel. Na peru Vasvi. I hope you're all doing so great. So వెయిట్ లాస్ జర్నీ రీస్టార్ట్ చేసిన తర్వాత మొదటి 14 రోజులు నేను ఏమేం చేశాను, ఏ వెయిట్తో నా వెయిట్ లాస్ జర్నీ రీస్టార్ట్ చేశాను, ఏ వెయిట్కి నేను వచ్చాను ఈ 14 రోజుల్లో అన్న విషయాలన్నీ ఈరోజు మాట్లాడుకుందామండి. సో నార్మల్ వెయిట్ లాస్ జర్నీ రీస్టార్ట్ చేయడానికి కొంచెం డిఫరెన్స్ ఉందండి. ఏంటంటే మొత్తం అంతా తగ్గిపోయి మళ్ళీ దాన్ని రీగెయిన్ అయ్యి మళ్ళీ పెరిగిపోయి మళ్ళీ జర్నీ చేయడం అన్నదే చాలా చాలా పెద్ద ఛాలెంజింగ్ అనమాట. ఈసారి మన మైండ్లో ఖచ్చితంగా ఎంత ఫాస్ట్గా తగ్గాలనే థాట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు అర్థమైపోతుంది ఎక్స్పీరియన్స్ని బట్టి ఎంత త్వరగా తగ్గితే అంత ఫాస్ట్గా పెరుగుతామని. సో ఇప్పుడు ఉన్నది ఒకే ఒక థాట్ ఏంటంటే తగ్గింది 100 గ్రాములైనా సరే మళ్ళీ పెరగకూడదు. అండ్ మన జర్నీ అంటే మన హెల్తీ వెయిట్కి వచ్చేసరికల్లా మనం మంచి హెల్తీ హ్యాబిట్స్తో లైఫ్ స్టైల్ హ్యాబిట్స్తో ఉండాలి అన్న థాట్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఈ 14 డేస్ నేను ఒక 5 రూల్స్ అయితే పెట్టుకున్నానండి. అదేంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే 7 అవర్స్ ఖచ్చితంగా నేను నిద్రపోవాలి అని. స్లీప్ అనేది ప్రతి దానికి చాలా చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్ జర్నీకి, హెల్త్కి, మెంటల్ హెల్త్కి, అన్నిటికి కూడా. సో హార్మోన్స్ అన్నీ రీసెట్ చేసుకుని ఒక మంచి దాంట్లో ఉండాలంటే ఖచ్చితంగా 7 గంటలు నిద్ర అన్నది చాలా చాలా అవసరం. ఫస్ట్ రూల్ అయితే 7 గంటలు నేను నిద్రపోవాలని. సో సెకండ్ రూల్ వచ్చేసి ఏంటంటే ప్రతిరోజు మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్ళాలి. అది 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా లేకపోతే ఒక్క నిమిషమైనా జస్ట్ డ్రెస్అప్ అయ్యి కిందకి వెళ్ళాలి. వెనక్కి వచ్చేసినా పర్లేదు కానీ వెళ్ళాలి. సో ఈ 2 హ్యాబిట్స్ ఫస్ట్ అండి. ఈ 2 నిజంగా కొంచెం టఫ్గానే అనిపించాయి మొదటి 14 రోజులు. రాను రాను ఈ రెండిట్ల మీద మంచి పట్టు సాధిస్తానైతే అనుకున్నాను అనమాట. సో అందుకే ముందు కొంచెం టఫ్గా అనిపించినవి చెప్పాను. మిగిలిన 3 మాత్రం చాలా ఈజీగా చేయగలిగానండి 14 రోజులు. మూడోది ఏంటంటే 3 లీటర్ల వాటర్ తాగడం. ఇది కంప్లీట్గా నేను చాలా ఈజీగా ఫినిష్ చేసేసానని చెప్పొచ్చు. 4 వచ్చేసి ఏంటంటే 12 గంటలు ఫాస్టింగ్ చేయడం అండి. సో 12 గంటలు ఫాస్టింగ్ అన్నది మనకి ఆల్రెడీ ఫాస్టింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 12 అవర్స్ ఫాస్టింగ్ అనేది నార్మల్ డేలోనే అనిపిస్తుంది. మనం స్పెషల్గా చేసేది ఏమీ ఉండదండి. 12 గంటలు ఫాస్టింగ్ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. నా ఈటింగ్ విండో వచ్చేసి 6:30కి స్టార్ట్ అయ్యేది. నెక్స్ట్ ఈవినింగ్ 6:30 కల్లా నా ఈటింగ్ విండో క్లోజ్ అయిపోయేది అనమాట. సో ఫుడ్లో కూడా లాస్ట్ రూల్ వచ్చేసి ఏంటంటే ఫుడ్లో టైంకి తినాలి. ఎక్కువ చేంజెస్ అయితే చేయలేదండి ఫుడ్ హ్యాబిట్స్. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడానికి నిజంగా చాలా టైం తీసుకుంటుంది. మన బాడీ మైండ్ కూడా సెట్ అవ్వాలి కాబట్టి చిన్న చిన్న చేంజెస్ చేశాను. ఏంటంటే టైంకి తినాలి ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఇంట్లో వండిందే తినాలి. అది ఏదైనా ఓకే కానీ ఇంట్లో మాత్రమే ఉండాలి. బయట నుంచి తెచ్చిన ఫుడ్ ఏది తినకూడదని పెట్టుకున్నాను అనమాట. ఈ 5 రూల్స్తో పాటు నాకు ఎంతో ఇష్టమైన కాఫీని మాత్రం వదలలేదండి. బికాజ్ అది నా హ్యాపీనెస్. సో వెయిట్ లాస్ జర్నీ కోసమో దేనికోసమో వదులుకోలేను. సో అదనమాట. సో ఇప్పుడు వెయిట్ ఎంత తగ్గాననేది చూసేయండి.